వెల్కమ్ టు క్యూరియస్ క్యూటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సుధా. ఈరోజు మన ట్రావెలింగ్ వ్లాగ్లో మీకు చూపించబోయే ప్లేస్, నేను నించున్న ప్లేస్ చూస్తేనే తెలిసిపోతుంది నేను ఎక్కడున్నానో. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. వైజాగ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే భీమిలి బీచ్కి అయితే వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా మన భీమిలి యొక్క ప్రత్యేకత అండ్ స్టోరీస్ తెలుసుకుందాం. అసలు ఈ భీమిలికి భీమునిపట్నం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ మీకు తెలుసు కదా, భీముడికి బకాసురుడికి ఫైటింగ్ జరిగిందని. ఆ ఫైటింగ్ ఇక్కడే జరిగిందంట. అందులో భీముడు గెలిచాక ఈ ప్లేస్ని భీముడిపట్నం అని పిలవడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కట్ చేస్తే 17వ శతాబ్దంలో డచ్ వాళ్ళు మన భీమిలికి వచ్చేసి సముద్రం దగ్గరగా ఉంది, బాగుందని చెప్పి మొత్తం మన దేశంలో ఉండే సంపద అంతా పడవలతో ఒక్కొక్కటిగా మోసేశారు. సో ఒకప్పుడు డచ్ వారిచే పరిపాలించబడిన నగరం కాబట్టి పర్యాటకులకి ఆసక్తికరంగా ఉండడానికి ఈ విధంగా కట్టి భీమిలికి వచ్చే ఎంట్రన్స్లోనే దీన్ని పెట్టారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇక్కడ చిన్న లైబ్రరీ కూడా ఉంది. నెక్స్ట్ టైం అయితే వెళ్దాం. నెక్స్ట్ డచ్ వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారనేది తెలిసిందే కదా. సో వాళ్ళని తరమడానికి మన వాళ్ళు బల్లలు కూడా పట్టుకొని యుద్ధం చేసినట్టు ఇక్కడ కూడా చక్కగా చూపించారు. అలా కాస్త బీచ్ రోడ్లోకి వెళ్తే రైట్ సైడ్ మనకి మదర్ తెరీసా, అలానే జీసస్ క్రైస్ట్ది కూడా విగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ బీచ్ రోడ్లో వర్కౌట్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బీచ్కి ఆపోజిట్లోనే డచ్ వాళ్ళ యొక్క సమాధులు అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే లాక్ వేసి ఉంది, లేదంటే లోపలికి తీసుకెళ్ళి చూపించేదాన్ని. ఫైనల్గా భీమిలి బీచ్కి వచ్చేసాం. ప్రజెంట్ వినాయక చవితి నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్లేస్ వాటి కోసం అలొకేట్ చేసినట్టున్నారు. ఫస్ట్ టైం బీచ్ క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తుంది. అట్లీస్ట్ మన వంతు మనం తిన్నో బయట పడేయకుండా డస్ట్బిన్లో వేస్తే బీచెస్ చాలా క్లీన్గా ఉంటాయి. కానీ మనం ఆ పని చేయలేం కదా. డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళడానికి బద్ధకం వేసి ఆ మురి మిక్చర్ అండ్ ఐస్ క్రీమ్ కవర్స్ని అక్కడే పడేస్తాం. మీరు ఎప్పుడైనా లైట్ హౌస్ చూసారా? నేనైతే ఫస్ట్ టైం బన్నీ సినిమాలో విన్నా, ఆ తర్వాతే తెలిసింది ఇది మా భీమిలిలోనే ఉందని. మనకి శ్రీకాకుళం నుండి కాకినాడ పోర్ట్ వరకు 8 లైట్ హౌసెస్ ఉంటాయంట, అందులో ఇదొకటి. వచ్చిందండి నా ఫేవరెట్ ప్లేస్. ఫిష్ నోట్లోకి వెళ్తే బీచ్లోకి ఎంటర్ అవుతామని చిన్నప్పుడు భలే అనిపించేది. ఇప్పటికీ ఇలా వెళ్తేనే నాకు బీచ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంటుంది. అక్కడ ఏముందో చూపిస్తా పదండి. నిజ జీవితంలో సాగర్ కని ఉందో లేదో తెలియదు, కానీ ఈ ఐడల్ని చూస్తే ఇక్కడే పుట్టిందేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది. ఇది రీసెంట్ ఇయర్స్లో కట్టింది. దానికంటే ముందు జలకన్య ఇదే ఉండేది. హుదుహుదికి డ్యామేజ్ అయ్యిందని ఇది కట్టినట్టున్నారు. సొంత ఊరు, పుట్టింది పెరిగింది భీమిలి వైజాగ్ అయినా కూడా బీచ్ అంటే నా అంత భయపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏ మాటకా మాట అండి, మోస్ట్ పీస్ఫుల్ బీచ్ ఇన్ వైజాగ్ అంటే అది భీమిలినే. చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. సముద్ర తీరంలో సన్ రైజ్ని చూస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. నేను డే టైం షూట్ చేశా, కానీ నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నైట్ టైము మనకి బయోలూమినిసెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వైజాగ్లో ఉండే ఈ భీమిలిని టూరిజం హబ్గా పిలుస్తారు. క్రౌడ్ ఎక్కువగా ఉండదు అండ్ సేఫ్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ ట్రిప్స్.
అండ్ ఇవన్నీ కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి. బిఫోర్ హుద్హుద్ ఈ ప్లేస్లో ఇందాక నేను చెప్పిన భీముడు బకాసురుడి ఫైటింగ్ సీన్ ఇక్కడ ఉండేది. కుంతీదేవి పాండవుల్లో ఒకరైన భీముడిని రాక్షస సంహారానికి పంపించే విధానం ఇవన్నీ ఇక్కడే ఉండేవి. దాన్ని చూపించి చెప్పిన కథే 10 సార్లు చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. ఆ బొమ్మలు చూసి కూడా రాక్షసుడు నిజంగానే ఇలానే ఉంటాడేమో అని అనుకునేవాళ్ళం. భీమిలిలో కూడా కొన్ని బౌద్ధ మఠాలు ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించిన అనేక స్తూపాలు నిర్మాణాలు చాలా ఉన్నాయి. భీమిలి నుండి ఒక 10-15 కిలోమీటర్స్లో తొట్లకొండ అని చెప్పి ఉంటుంది. బుద్ధుడి యొక్క అవశేషాల్లో 8వ భాగం తిమ్మాపురం బావికొండ బౌద్ధ క్షేత్రంలో అయితే ఉంటుందంట. ఇలా మనకి బీచ్ వ్యూలో కనిపించే ప్రతి ఒక్క ఐడల్కి భీమిలిలో ఒక ప్రత్యేకత ఉందని తెలియజేస్తుంది. భీమిలి బీచ్కి దగ్గరలోనే 2014లో హుద్హుద్ వచ్చిన తర్వాతనే ఈ కోకోనట్ ప్లాంట్స్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లాంట్ చేశారు. ఇప్పుడు ఇది కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్. నెక్స్ట్ స్టేయింగ్ కోసం హోటల్స్ అయితే టాప్ నాచ్లో ఉంటాయి. నోవోటల్, భీమిలి హౌస్, నాకు తెలిసి 20-30 రిసార్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీ ఫుడ్ తినాలంటే భీమిలి బీచ్ ఖచ్చితంగా రావాల్సిందే. తినడానికి కాదు, కొనడానికి. మార్నింగ్ వేలంపాట అవుతుందండి. సూపర్ అసలు. రకరకాల ఫిషెస్ని మనం చూడొచ్చు ఇక్కడ. అదనమాట వేలంపాట అంటే. తట్టలు ఫిషెస్ని కొనుక్కుంటారు. అలానే భీమిలిలో పాతకాలం నాటి ఇళ్ళని కూడా చూడొచ్చు. ప్రెజెంట్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ సెయింట్ పీటర్స్ చర్చ్. 18వ శతాబ్దంలో కట్టిన ఈ చర్చ్ ఇప్పటికీ రన్ అవుతుంది. టూరిస్ట్గా వచ్చే వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో వస్తే చూడడానికి బాగుంటుంది. అలానే ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంటుంది. నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. ఇంతేకాదు మనకు భీమిలి దగ్గరలో దివీస్ బీచ్ కూడా ఉంటుంది. దీనికి పేరు ఎందుకు వచ్చిందో తెలిసిందే కదా. దివీస్ ఫార్మా కంపెనీ ఇక్కడే ఉంది. దీంతో పాటు మనకి ఐఎన్ఎస్ కళింగ కూడా మనకి భీమిలిలోనే లొకేట్ అయ్యి ఉంది. నెక్స్ట్ భీమిలికి ల్యాండ్ మార్క్ అంటే గంట స్తంభం, అదేనండి క్లాక్ టవర్. ఇది సిటీ మధ్యలో డచ్ ఆర్కిటెక్చర్లోనే ఉంటుంది. ఏంటి పువ్వులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అన్ని ప్లేసెస్ మీకు చూపించా. మరి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళి దాని ప్రత్యేకత ఏంటో కూడా చూద్దాం. ఉగ్ర రూపంలో ఉన్న నారసింహస్వామిని సౌమ్యుడిని చేసిన ప్రహ్లాదుడి కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా వెలిచారు. అందుకే సౌమ్యగిరి లేదా పావురాల కొండ అని అంటారు. ఈ టెంపుల్ 14వ శతాబ్దంలో మెండి రాజులచే కట్టబడింది. ఇంత ప్రాచీన కాలం నాటి గుడి మా ఊర్లో ఉందని నాకు ఈ రీసెంట్గానే తెలిసింది. మనం ఎప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్న గుడులకు వెళ్తాం, కానీ మన రాష్ట్రంలో మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కి అయితే ఎప్పుడూ వెళ్ళాం. మీరు ఎప్పుడైనా ఈ భీమిలి సైడ్ వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చూసారా, ఈ పైన టెంపుల్ దగ్గర నుండి చూస్తుంటే భీమిలి మొత్తం వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో. దేవుడు పైనుండి చూస్తాడంటే ఇదేనేమో. నిజంగానే పైనుండి సముద్రం బారిన పడకుండా ఈ సిటీని కాపాడుతున్నట్టుంది కదా.
మెయిన్ విగ్రహం అయితే మిడిల్లో ఉంటుంది గోపురంలో. అండ్ ఇది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంత పెద్ద గంట మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ప్లేస్లో చాలా మూవీస్ అండ్ సీరియల్స్ షూట్ చేస్తూ ఉంటారు. భీమిలిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మూవీస్ నుండి రీసెంట్ సమంత మూవీ వరకు ఇక్కడే షూటింగ్స్ జరిగాయి. ఇదండి మా భీమిలి విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే క్యూరియస్ క్యూటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.